హలో వ్యూయర్స్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను సర్వైకల్ ఎన్సర్క్లాజ్, కామన్గా సర్వైకల్ స్టిచ్ అంటారు. సో ఇది ఎవరికి అవసరము, దీనివల్ల యూజ్ ఏంటి, ఇది వేసుకున్న తర్వాత, ఈ స్టిచ్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. సో ఈ సర్వైకల్ సర్క్లాజ్ అసలు ఎవరికి చేస్తామంటే, ఎవరికైతే చాలా షార్ట్ సర్విక్స్ ఉంటుంది, అంటే యూట్రస్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో కింద భాగాన్ని సర్విక్స్ అంటాం. ఈ సర్విక్స్ కొంతమందికి షార్ట్ లెంత్ ఉండొచ్చు, కొంతమందికి ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ లో అబార్షన్స్ చూస్తాం సెకండ్ ట్రైమిస్టర్ లో. అంటే 3rd మంత్ తర్వాత స్పాంటేనియస్ గా డెలివరీ అవ్వడం, 6వ నెలలో 7వ నెలలో డెలివరీ అయిపోవడం, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, ఎవరికైతే ప్రీవియస్ హిస్టరీ ఉందో, లేదంటే ఈ ప్రెగ్నెన్సీలో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ అట్లా ఉన్నట్టయితే వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఈ సర్వైకల్ సర్క్లాజ్ అనేది చేస్తాం. సో దీని మీద చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సర్క్లాజ్ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలా, చాలా మంది అడుగుతూ ఉంటారు పేషెంట్స్, ఎవరికైతే అడ్వైస్ చేస్తామో. సో కదలకుండా ఉండాలా సర్క్లాజ్ చేసుకున్న తర్వాత, లేకపోతే సర్క్లాజ్ చేస్తే కంపల్సరీ సిజేరియన్ సెక్షన్ కి వెళ్లాల్సి ఉంటుందా, నార్మల్ డెలివరీ అవ్వదా అని ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో ఇదేంటంటే సర్క్లాజ్ అనే ప్రొసీజర్ అండర్ అనెస్థీషియాలో చేస్తాము. పెయిన్ ఏమి ఉండదు, జస్ట్ ఒక చిన్న సూచర్ మెటీరియల్ తో, నాన్ అబ్జార్బబుల్ సూచర్ మెటీరియల్ తోటి ఆ సర్విక్స్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేస్తాం. ఇదేంటంటే మనకి సర్విక్స్ ఓపెన్ అయిపోకుండా ఒక సపోర్ట్ లాగా ఉంటది, ప్రీటర్మ్ డెలివరీ అవ్వకుండా, అంత మాత్రమే. సో దీని తర్వాత నార్మల్ గా రెగ్యులర్ గా వర్క్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఓన్లీ సర్క్లాజ్ చేసిన ఒక 2-3 డేస్ మాత్రం కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇన్ఫెక్షన్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయడం చేస్తే సరిపోతుంది. దాని తర్వాత వాకింగ్, ఇంట్లో పని, రెగ్యులర్ గా రొటీన్ గా వర్క్ కి వెళ్ళే వాళ్ళు వర్క్ కి వెళ్ళవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. అదొకటి. తర్వాత సర్క్లాజ్ అనేది ఎప్పుడు తీసేస్తారు, ఈ స్టిచ్ పెట్టిన తర్వాత ఎప్పుడు తీసేస్తారు? వన్స్ మనం ఇది పెట్టేది ఎందుకు, ప్రీటర్మ్ డెలివరీ అవ్వకుండా కాబట్టి. వన్స్ మనకి 9 మంత్స్ కంప్లీట్ అయ్యాయి, 36 వీక్స్ దాటిపోయింది ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఎప్పుడైనా ఈ సర్క్లాజ్ అనేది తీసేయచ్చు. చిన్న ప్రొసీజర్, అది ఓపీడీలో కూడా చేయొచ్చు. జస్ట్ ఆ స్టిచ్ కట్ చేసి తీసేస్తారు. సో ఈ సర్క్లాజ్ తీసేసిన తర్వాత నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా అంటే, అన్ని పారామీటర్స్, అంటే నార్మల్ గా వేరే ఉమెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ కంప్లీట్ అయ్యాయి వాళ్ళకి ఎటువంటివి అయితే పారామీటర్స్ చూస్తారు డెలివరీ అవ్వడానికి అంటే, బేబీ హెడ్ ఎలా ఉంది, కిందికి ఉందా పైకి ఉందా, బేబీ వెయిట్ ఎట్లా ఉంది, మెటర్నల్ పెల్విస్ అంటే మదర్ కి పెల్విస్ ఎలా ఉంది అని చూసుకొని, బీపీ ఎక్కువ ఉందా, షుగర్ ఎక్కువ ఉందా, నార్మల్ డెలివరీకి అన్ని అనుకూలంగా ఉన్నాయా అని ఇలా అయితే అన్ని పారామీటర్స్ చూస్తారు. వీళ్ళకి కూడా సేమ్, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అంటే నార్మల్ డెలివరీకి అలో చేయొచ్చు. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. తర్వాత ఇది ఎలా చేస్తారు, రూట్స్, వెజైనల్ రూట్స్ చేయొచ్చు, లాప్రోస్కోపీ. మోస్ట్లీ చాలా మందికి చేసేది వెజైనల్ రూట్, అంటే కింద నుంచి చేస్తాం. కట్ చేయడము, కుట్లేయడము ఇవన్నీ ఏమి ఉండవు. కొంతమందికి మాత్రం చాలా కాంప్లికేటెడ్ కేసెస్ కి, అంటే ముందు ఇట్లా వెజైనల్ రూట్ లో సర్క్లాజ్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆగలేదు, మళ్ళీ సర్విక్స్ ఓపెన్ అయిపోయి డెలివరీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి చాలా ఇన్కాంపిటెంట్ సర్విక్స్ అంటాం. సో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం లాప్రోస్కోపీ ద్వారా కొంచెం పైకి ఆ స్టిచ్ అనేది, అంటే కొంచెం ఎక్కువ సపోర్ట్ లాగా ఉండడానికి కొంచెం పైకి ఆ స్టిచ్ చేయాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ త్రూ వెజైనల్ రూటే చేస్తాం. థ్యాంక్ యూ.